భారతదేశం పైన ఏ టెర్రరిస్ట్ అటాక్ అయినా సరే దానికి ధీటుగా చాలా స్ట్రాంగ్గా మేము రెస్పాండ్ అవుతాం, సమాధానం చెప్తాం. ఇండియా తగిన బుద్ధి చెప్పుద్ది. ముఖ్యంగా టెర్రరిజంని రూట్స్తో సహా పెకిలించి వేస్తే అండ్ ఇండియా విల్ రిటాలియేట్ ఆన్ ఇట్స్ ఓన్ టర్మ్స్. భారతదేశం మా మీద కనుక టెర్రరిస్ట్ అటాక్ జరిగితే మా టర్మ్స్లో, అంటే మాకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ కరెక్ట్లో టెర్రరిజంని ఎత్తివేయడానికి మేము వెంటనే రిటాలియేట్ చేస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు. దాంతోపాటు భారతదేశం ఎటువంటి న్యూక్లియర్ థ్రెట్స్కి భయపడదు. ఏదైనా సరే ఏ దేశమైనా టెర్రరిస్ట్కి సేఫ్ హ్యావెన్ ఇస్తే కనుక ఇండియా మాత్రం సహించేది లేదు, ఊరుకునేది లేదని చెప్పి మోడీ గారు చెప్పారు. అదేవిధంగా టెర్రరిస్ట్ లీడర్స్ అండ్ ఆ లీడర్స్కి షెల్టర్ ఇచ్చే దేశాలు, అంటే టెర్రరిజంకి ఆ లీడర్స్కి ఆవాసాలు సపోర్ట్ ఇచ్చే దేశాలు రెండు వేరువేరు కావు, సపరేట్ ఎంటిటీస్ కావు, రెండు మేము ఒకటేగా పరిగణిస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు. ఆయన ఒక మాట కూడా అన్నారు, ఈ రీసెంట్ ఎపిసోడ్లో ప్రపంచం మొత్తం ఒక డిస్టర్బింగ్ రియాలిటీ చూసింది. ఏదైతే టెర్రరిస్టులు వాళ్ళ లాస్ట్ రైట్స్, టెర్రరిస్టులకు సంబంధించిన ఫ్యూనరల్స్ ఉంటాయో, వాళ్ళ అంతిమయాత్రలు ఉంటాయో, దానిలో పాకిస్తాన్ మిలిటరీ అఫీషియల్స్ పాల్గొనడం ప్రపంచం మొత్తం చూస్తుంది. దీంతో ప్రపంచానికి అర్థమైంది పాకిస్తాన్ ఎంత డీప్గా టెర్రరిస్టులతో ఇన్వాల్వ్ అయిందో, ఎంత డీప్గా స్టేట్ స్పాన్సర్డ్, అంటే పాకిస్తానే టెర్రరిజం స్పాన్సర్ చేస్తుందో ప్రపంచానికి అర్థమైందని చెప్పి మోడీ గారు వ్యాఖ్యానించారు.